హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు బాబా వర్డ్స్. ఈరోజు బాబా వర్డ్స్లో బాబాస్లో షిరిడీకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎలా వచ్చారు, ఏంటి, అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి, కొంచెం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం. అది 1854 సంవత్సరం అన్నమాట. అంటే ప్రజెంట్ ఈ ఇయర్‌కి కౌంట్ చేసుకుంటే 170 సంవత్సరాల క్రితం అన్నమాట. 170 ఇయర్స్ బ్యాక్. మహారాష్ట్ర అనే స్టేట్ ఉంది కదా, ఆ స్టేట్‌లో ఒక మారుమూల కుగ్రామం అనుకోండి, పల్లెటూరు అనుకోండి, షిరిడి. ఈ సాధువులు, ఫకీర్లు కాశీ, మధుర, అయోధ్య, మక్కాలకి అప్పట్లో కాలినడక ప్రయాణం కదా, 170 సంవత్సరాల క్రితం. అంటే ఆ వెళ్ళే మార్గంలో యాత్రికులు మార్గాయాసం తీర్చుకోవడానికి విడిచేసే మాలపల్లె షిరిడి. షిరిడి అంటే ఒక మాలపల్లె అన్నమాట. అక్కడ ఒక ఇల్లు, అక్కడ ఒక ఇల్లు అన్నట్టు కొన్ని ఇల్లుండేవి. ఆ ఇళ్ళ పక్కన ఉన్న గ్రామమే షిరిడి. ఓకే, ఆ ఊరికి ఎలాంటి సౌకర్యాలు లేవు. పాడుబడిన ఒక మసీదు ఉండేది, మారుతి దేవాలయం ఉండేది, గ్రామదేవత ఖండోబా ఆలయం ఉండేది. బాటసారులు బస చేయడానికి శిథిలావస్థలో ఉన్న చావిడి ఉండేది. ఇంకా అదే ఆ గ్రామం యొక్క ప్రత్యేకత. ఓకే, అలాంటి గ్రామంలో ఒక ఎర్లీ మార్నింగ్ ఆ షిరిడీకి తూర్పు పక్కన వేప చెట్టు ఒకటి ఉండేది. ఆ వేప చెట్టు నీడలో ఒక బాలుడు ధ్యానం చేసుకుంటూ కనిపించాడు అన్నమాట. అతనికి సుమారు ఒక 16 ఏళ్ళ వయసు ఉంటుంది. ఎలా ఉన్నారంటే, బాబా ఫస్ట్ టైం కనిపించినప్పుడు తెల్లటి పొడగాటి కఫ్ని ధరించి ఉన్నారు. అంటే కఫ్ని వైట్ కలర్, తలకి టోపీలా రుమాలు చుట్టి ముడివేశారు. భుజానికి జోలు తగిలించుకున్నాడు. ఎడమ చేతి ప్రక్కన అందుబాటులో సటకా ఉంచుకున్నాడు. ఆ లేత వయసులోనే అతని వదనంలో దివ్య తేజస్సు ప్రకాశిస్తుంది. అలాగా ఫస్ట్ టైము బాబా అనేవాళ్ళు, సాయిబాబా ఫస్ట్ టైము షిరిడీలో కనిపించారనమాట. ఆ వేప చెట్టు కింద ధ్యానం చేసుకుంటూ. ఓకే, ఆ గ్రామ నివాసి అయిన నామ్నే చోప్దార్, ఆ గ్రామంలో ఉండే నామ్నే చోప్దార్ అనే వ్యక్తి యొక్క తల్లి మొదటగా ఆ పిల్లోడిని చూసి, ఇంకా ఏంటి పిల్లోడు, ఏ ఊరోడు, ఎక్కడి నుండి వచ్చాడు, అసలు ఎందుకు వచ్చాడు, ఎక్కడ ఇల్లు లేనట్టు వచ్చి యాప చెట్టు కింద ఎందుకు కూర్చున్నాడో కదా అనుకుందన్నమాట. ఆ వేషధారణ, ఆ విధానం చూసి ఆవిడేమనుకుందంటే, చిన్న వయస్సులోనే ఇంకా సర్వం త్యజించిన ముస్లిం ఫకీరై ఉంటాడు అని ఆ వృద్ధురాలికి తోచింది. ఆ మనసులో అనిపించింది. జనరల్గా కఫ్నీ ధరించేది ఎవరు, సాయిబులు వేసుకుంటారు. తలకి టోపీలాగా రుమాలు చుట్టుకున్నాడు, వాళ్ళు క్యాప్ పెట్టుకుంటారు. సో ఆ ఆకారాన్ని చూసి ఎవరో ముస్లిం ఫకీర్ అయి ఉంటాడు, జనరల్గా ఇల్లు వదిలిపెట్టేసి వచ్చేస్తూ ఉంటారు కదా, చిన్న వయసులోనే ఇల్లు వదిలిపెట్టేసి ఇంక అన్నీ వదిలేసి, బంధాలన్నీ వదిలేసి వచ్చినట్టున్నాడు అని చెప్పేసి ఆవిడ అనుకుంది. ఇక్కడ వృద్ధురాలు అని పలకరించారు. అంటే ఆ నామ్నే చోప్దార్ యొక్క తల్లి వృద్ధాప్యంలో ఉండుండొచ్చు ఆవిడ.
అంటే ఒక వ్యక్తి యొక్క తల్లి కాబట్టి ఆవిడ పెద్ద వయస్సు. ఆవిడ మనసులో అలా కనిపించిందనమాట. ఇంకా ఆవిడే ఫస్ట్ టైము బాబాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. బాబా, ఏ జాగా లేనట్టు ఈ వేప చెట్టు కింద కూర్చున్నావే? ముస్లిం యాత్రికులు బస చేయడానికి ఊళ్ళో మసీదు ఉంది. అన్నట్లు నువ్వు ముస్లింవా హిందువా? హిందువు అయితే మారుతి దేవాలయంలో బస చేస్తారు. ఎందుకు నువ్వు హిందువా ముస్లిమా అని అడిగింది నామ్నే చోప్దార్ తల్లి. అంటే ఆవిడ పేరు చెప్పలేదు, నామ్నే చోప్దార్ యొక్క తల్లి అని చెప్పేసి చెప్పారనమాట ఇక్కడ. ఆవిడ పెద్ద వయసు ఆవిడ కదా, ఇతను చూస్తే ఏమో అన్నీ సర్వం తెగించేసినట్టున్నాడు. తేజస్సు కనిపిస్తుంది ఫేస్లో, నిశ్చలంగా ధ్యానం చేసుకుంటున్నాడు. అంత ఏకాగ్రత ఇవన్నీ చూసి ఇంకేమని పిలుస్తాం? బాబా అని పిలిచారనమాట. అంటే తండ్రి బాబా. నువ్వు హిందువా ముస్లిమా ఏంటి ఇక్కడ ఇలా ఎంతకాలం ఉంటావు? నువ్వు హిందువు అయితే మారుతి దేవాలయం ఉంది, అక్కడికి వెళ్ళు అని చెప్పేసి, ముస్లిం అయితే మసీదు కూడా ఉంది, అక్కడికి వెళ్ళి బస చేయొచ్చు అని చెప్పేసి మాట్లాడింది. ఇంకా ఫస్ట్ టైం బాబా ఆవిడతోనే మాట్లాడారనమాట. ఎవరు ఎలా అనుకుంటే అలాగా అన్నాడు బాబా. ఇది ఆవిడకిను బాబాకి మధ్యలో జరుగుతున్న సంభాషణ అనమాట. ఇంతకీ నువ్వు హిందువా ముస్లిమా అని అడిగితే ఎవరు ఎలా అనుకుంటే అలాగా అని చెప్పారంట. నీ పేరేమిటి, ఏ పేరుతో పిలవాలి అని అడిగింది ఆవిడ. బాబా నవ్వి ఎలా పిలిస్తే అలా పలుకుతా అన్నారంట. అబ్బో, గడుసుగానే సమాధానం చెప్తున్నావు. నీ ఊరు, నీ వాళ్ళెవరు, నీ తల్లి తండ్రి గురువు దైవం ఎవరు అడిగింది. చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూపించి అల్లా మాలిక్, భగవంతుడికి నమస్కారం అని చెప్పేసి చెప్పారనమాట. ఇది వీళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరిగింది. ఇంకా అక్కడికి ఒక్కొక్కరుగా గ్రామస్తులందరూ చేరుకుంటున్నారు. ఆయన చెప్పే మాటలని అందరూ అసలు ఏంటో అర్థం కాక అయోమయం అయిపోతున్నారనమాట. ఇంత చిన్న పిల్లోడేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని. ఇక్కడ అల్లా మాలిక్ అంటే ఏంటో వివరణ ఇచ్చారనమాట. అల్లా మాలిక్ అంటే భగవంతుడే యజమాని అని అర్థం. భగవంతుడే అతడికి యజమాని అయితే అతడు దేవుడి ప్రతినిధా? సరే బాబా, ఇంతకీ నీ వాళ్ళెవరు అడిగాడో వ్యక్తి. అల్లా మాలిక్ అంటూ ధ్యానంలోకి జారుతూ కళ్ళు మూసుకున్నాడు. అలాంటి గూఢార్థపు సమాధానాలు చెప్తున్న బాలుడు హిందువా ముస్లిమా? అయితే ఏంటంటే ఇక్కడ బాబా నీ ఊరేంటి, మీ తల్లిదండ్రులు ఎవరు, నీ గురువు ఎవరు, నీ దైవం ఎవరు, హిందువా ముస్లిమా ఇవన్నీ అడుగుతుంటే అల్లా మాలిక్ అని అన్నారు కదా చేతుల పైకి చూపించి. అప్పుడు బాబాయే చెప్పారనమాట. వాళ్ళందరూ ఆ మాటలని రకరకాలుగా మాట్లాడుకుంటుంటే అల్లా మాలిక్ అంటే భగవంతుడే యజమాని. ఓకే, నన్ను కూడా నేను కరెక్ట్ చేసుకుంటున్నాను. మాలిక్ అంటే నమస్కారం అని అనుకుంటున్నాను, కానీ అల్లా మాలిక్ అంటే కరెక్ట్ అర్థం భగవంతుడే యజమాని. బాబాయే క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఈ వీడియో డెడికేటెడ్ టు బాబా. ఎందుకు ఈ వర్డ్ దగ్గర నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానంటే, చాలామంది అల్లా మాలిక్ అంటే ముస్లిం అనుకుంటున్నారు బాబా. అల్లా మాలిక్ అన్నది బాబా భగవంతుడే యజమాని అని చెప్పడానికి అల్లా మాలిక్ అన్నారనమాట. అంటే ఇంక నుండి బాబా అల్లా మాలిక్ అనే వర్డ్ ఎక్కడొచ్చినా భగవంతుడే యజమాని అని బాబా చెప్తున్నారు అని అర్థం చేసుకోండి. ఇంకెంతకన్నా నేనేం చెప్పలేను, ఎందుకంటే సచ్చరిత్రలో క్లియర్గా ఇచ్చారు కాబట్టి. సరే బాబా, ఇంతకీ నీ వాళ్ళు ఎవరు అంటే మళ్ళీ భగవంతుడే యజమాని అని చెప్పేసి ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఇంకా ఆయన ముస్లిమా హిందువా ఎవరికి అర్థం కాలేదు. ఆ వేప చెట్టు కిందే నిరంతరం ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. ఎవరు ఏం ప్రశ్నించినా ఏం జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉండేవారు. గట్టిగా ప్రశ్నిస్తే మాత్రం
అల్లా మాలిక్ అనో, ఏ దెహక్ అనో గొనుక్కుంటా ఉండేవారంట. అంటే ఆయన ఎవరైనా డిస్టర్బ్ చేస్తుంటే. ఎండైనా, వానైనా, అసలు పగలైనా, రాత్రైనా వేప చెట్టు కిందే ఉండేవాడంట. ఎవరైనా జాలిపడి ఏదో అన్నమో, రొట్టె ముక్కో తెచ్చిస్తే అల్లా మాలిక్ అనేవాడంట. అక్కడ ఈగలు, క్రిమికీటకాలు అన్నం మీద ముసురుతుంటే తోలేవాడు కూడా కాదు. కుక్కలు, పిల్లులు ఎగబడి అవి తింటా ఉండేయన్నమాట. తినాలనిపిస్తే ఆ జంతువులు తినగా మిగిలిన ఆహారాన్ని ముద్దలు చేసి ఒకటో రెండో ముద్దలు తినేవాడు తినాలనిపిస్తే. అయితే తరచుగా ఏం చేసేవారంటే సమీపంలో ఉన్న చిట్టడవిలోకి, తుప్పల్లోకి సంచరిస్తూ ఉండేవారంట. అయితే ఇప్పుడు ఈ బాబా గురించి అసలు తెలుసుకోవాలి. ఏంటి భగవంతుడే నా యజమాని, అల్లా మాలిక్, అల్లా మాలిక్ అంటున్నాడు. అసలు ఈ పిల్లోడెవరు? మన ఊరికొచ్చాడు. ఆ వేప చెట్టు కింద ఉన్నాడు. అసలా ఇంత చిన్న వయసులో ఇలా ఉన్నాడు. ఈయన గురించి ఎలా అయినా తెలుసుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారంట ఆ టైంలోనే. కానీ ఎవ్వరి వల్ల కాలేదు. ఇంకేం చేసినా ఇంకా యూజ్ లేదు. ఆయన చెప్పట్లేదు, మనం తెలుసుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఇంక వాళ్ళకే చిరాకొచ్చి వదిలేశారు. అయితే షిరిడీలో అప్పట్లో ఫేమస్ టెంపుల్ ఏంటంటే ఖండోబా దేవాలయం. మీరు షిరిడీ ఎళ్తే గనక ఖచ్చితంగా ఖండోబా దేవాలయం గూడా దర్శించుకోండి. నేను గూడా షిరిడీ ఎళ్తే ఖచ్చితంగా దర్శనం చేసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసి చెప్తున్నారు గాబట్టి. అయితే ఖండోబా ఆలయం ఫేమస్సు. ఆ ఖండోబా దేవాలయంలో ఎవరుంటారు అంటే వీరభద్రుడు గ్రామ దేవత. ఆయన కోసం కట్టిన గుడనమాట. వీరభద్రుడే ఖండోబా దేవుడిగా, గ్రామ దేవతగా అక్కడ వెలిసాడని ఆ స్థల పురాణం. ప్రతి దేవాలయానికి పురాణం ఉంటది గదా! స్థల పురాణం. అయితే మరి ఇప్పుడు గుడి ఉందంటే అక్కడ పూజారి ఉండాలి గదా! ఆ గుడిలో పూజారే మహల్సాపతి. బాబాకి అతి సన్నిహితుడైన ఒక వ్యక్తి మహల్సాపతి. అయితే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఆయన ఎంతో భక్తితో పూజ చేస్తూ ఉండేవారు భగవంతుడికి. ఒకరోజు ఖండోబా జాతర జరుగుతుందనమాట. తప్పట్లు, తాళాలు, డప్పులు బాగా మంచి ఊపు మీద జరుగుతూ ఉంది. ఆ టైంలో ఒక వ్యక్తికి పూనకం వచ్చిందంట. పూనకం వస్తే ఆయనకి ధూపం వేస్తూ శాంతింపచేసి అదే ఇంకా ఇప్పుడు బోనాలు జరుగుతున్నాయి, అమ్మవారు వచ్చారన్నారు, వాక్ చెప్పమంటున్నారు. అలాగే అప్పట్లో ఏంటంటే ఇట్లాగా ఇంకా ఖండోబా ఒంట్లోకి వచ్చాడు కదా, ఏం అడగాలో అర్థం కాక ఈ ఊర్లో ఒక పిల్లోడు ఒకడు వచ్చాడు, ఏమీ చెప్పట్లేదు, ఆయన గురించి ఏమన్నా చెప్పు అని చెప్పేసి అడిగారంట. అడిగితే అప్పుడు రండి నాతో అని చెప్పేసి ఒక ప్లేస్కి తీసుకెళ్ళాడంట. ఆ ప్లేస్కి ఊరందరూ వెళ్ళారు. పబ్లిక్గా జరిగింది ఇది. ఊరందరూ వెళ్ళి ఒక వేప చెట్టు దగ్గర ఆగాడంట అతను. ఇక్కడ తవ్వండి అని చెప్పేసి చెప్పాడంట. ఆ టయానికి బాబా అక్కడ లేరు. బాబా లేరు కదా, ఆయన అప్పుడప్పుడు అటు తిరుగుతూ ఉన్నారు కదా, చిట్టడవుల్లో అటు వెళ్తూ ఉన్నారు కదా, ఆ టైంలో అక్కడ బాబా లేరు. ఆ వేప చెట్టు కింద తవ్వండి అని చెప్పేసి చెప్పేలేకి సరే అని చెప్పేసి తవ్వడం మొదలుపెట్టారు. తవ్వుతూ ఉంటే ఒక పెద్ద బండరాయి కనిపించిందంట. ఆ రాతిని తొలగించండి అని చెప్పి ఆజ్ఞాపించారంట. ఆజ్ఞాపించినప్పుడు రాతి పలకని పక్క తప్పిస్తే అక్కడ ఏముందో చూసి జనాలంతా ఆశ్చర్యపోయారంట. ఏంటి అంటే ఆ బండరాతి క్రింద మళ్ళీ స్వరంగం ఉంది. దాని కిందకి మెట్లు ఉన్నాయి. మెట్ల అడుగున ఒక భూగృహం ఉంది. భూగృహం అంటే భూమి లోపల ఒక ఇల్లు లాగుంది. ఆ భూగృహంలో 4 మూలల 4 ప్రమిదల్లో దీపాలు వెలుగుతున్నాయి. అక్కడ జపమాలలు ఉన్నాయి, ఆసనాలు ఉన్నాయి,
తిని వదిలేసిన ఆహార పదార్థాలు ఉన్నాయి. అయితే అప్పుడు ఇంకా ఆయన ఏం చెప్పాడంటే, ఆ బాబా ఈ భూగ్రహంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు అని చెప్పేసి చెప్పాడంట ఆయన. ఆ మాటలిని ఇంకా ఊరు జనమంతా ఆశ్చర్యపోయారు. తమకు తెలియకుండా తమ ఊర్లో భూగృహమా, బాబా తపస్సు చేశాడా, ఎప్పుడు, అది కాక 16 ఏళ్ల వయసైనా లేని ఆ బాలుడు 12 ఏళ్ళు తపస్సు చేశాడా, ఇవన్నీ నమ్మే విషయాలేనా అని చెప్పేసి ఆలోచనలో పడ్డారంట. అంతలో బాబా ఎక్కడి నుండి వచ్చారో కానీ సడన్గా వచ్చి జరిగిందంతా చూసి, ఎవరు చేశారు ఈ పని అని చెప్పి కోప్పడి, ఇది మా గురుస్థానం, పవిత్రమైన ప్రదేశం, బంద్ కరో, మూసేయండి అని చెప్పేసి చెప్పారంట. ఇంకా బాబా మాట చెప్పగానే గ్రామస్తులు మూసేయమని చెప్పారు. మూసేయమని చెప్తే గ్రామస్తులు రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారంట. అన్నిటికీ అల్లా మాలిక్, భగవంతుడే యజమాని అని చెప్పేసి మౌనం వహించారంట. ఆ వేప చెట్టు కింద ప్రదేశమే తర్వాత గురుస్థాన్గా ప్రసిద్ధి చెందింది. కొంతకాలం తర్వాత ఎవరికి చెప్పకుండా, ఎవరికి తెలియకుండా బాబా షిరిడీ వదిలి ఎటో వెళ్ళిపోయారు. అంటే వెంటనే ఏమీ వెళ్ళిపోలేదు. అది జరిగిన తర్వాత కొంతకాలం గ్యాప్ ఇచ్చి ఆయన ఎటో వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకెప్పుడు ఇంకా షిరిడీని వదిలిపెట్టలేదు. ఇంకా ఆయన దేహం తను చాలించే వరకు షిరిడీలోనే ఉన్నారు. ఇప్పటికీ బాబా సమాధి షిరిడీలోనే ఉంది. ఈ లాస్ట్ ఎండింగ్లో చెప్తున్నారు, ఆయన గురించి ఆయన అప్పుడప్పుడు ఇలా చెప్పేవారంట, నేను భగవంతుడి బానిసని, ఆ అల్లాయే నా యజమాని, బ్రహ్మం నా తండ్రి, మాయ నా తల్లి, ఆ ఇరువురి కలయిక వల్లనే నేను ఈ దేహం ధరించాను. షిరిడీలోనే కాక అంతటా నేనే ఉన్నాను. సర్వ జగత్తు నాలోనే ఉంది. నా ఆజ్ఞ లేక గాలైనా వీచదు. నాకెవరి మీద కోపం రాదు. భగవంతుడికి ఎవరి మీదైనా కోపం వస్తుందా అని చెప్పేవారంట. ఆయన గురించి ఎప్పుడైనా చెప్పాలంటే బాబా ఈ మాటలు చెప్పేవాళ్ళంట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం విన్నారు కదా. ఇది విన్నప్పుడు మీకు కలిగిన అభిప్రాయం ఏంటి? ఏమనిపిస్తుంది? ఇయర్ మెన్షన్ చేశారు, 1854 సంవత్సరం మొట్టమొదటిసారిగా బాబా వేప చెట్టు కింద కనిపించారు, 16 ఏళ్ల బాలుడి కింద. ఆయన వేషధారణ చూస్తే ఒక ముస్లిం ఫకీర్లా కనిపించింది. ఫస్ట్ సారి ఆయన పలకరించిన వ్యక్తి నామ్నే చోప్దార్ వాళ్ళ తల్లి పలకరించింది. ఆయన గురించి తెలుసుకోవాలని ట్రై చేసింది. బట్ కానీ బాబా ఏం చెప్పలేదు. నన్ను ఏ పేరుతో పిలిస్తే అలాగ పలుకుతాను, అల్లాయే నా యజమాని, భగవంతుడే నా యజమాని, ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఇంకెవరు పలకరించినా అంతగా పలికేవారు కాదు. ఊర్లో జాతర జరిగే టైంలో ఒక ఆయనకి పూనకం వచ్చింది. అంటే భగవంతుడు ఆవహించినట్లు అయింది. అసలు ఈయన ఎవరు అని చెప్పేసి వాళ్ళని అడిగితే వేప చెట్టు దగ్గరికి తీసుకెళ్లారు. ఆ టైంలో బాబా అక్కడ లేరు. వేప చెట్టు కింద తవ్వించి ఒక బండరాతిని పక్కకు తప్పించారనమాట. అక్కడ భూగృహం ఉంది. ఆ భూగృహంలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ 4 వైపులా ప్రమిదలు, దీపాలు వెలుగుతున్నాయి. జపమాలలు ఉన్నాయి. తిని వదిలేసిన ఆహార పదార్థాలు ఉన్నాయి. ఆ ఊరి ప్రజలంతా ఆశ్చర్యపోయారు. మాకు తెలియకుండా మా ఊర్లో ఎంత భూగ్రహం ఉందా, అసలు ఏంటి అసలు అని చెప్పేసి ఆశ్చర్యపోయారు. అంతలోకి బాబా వచ్చి అది క్లోజ్ చేసేయండి, అది మా గురుస్థానం అని చెప్పేసి, పవిత్రమైన ప్రదేశం అని చెప్పేసి బాబా చెప్పారు. ఇక గ్రామస్తులు అడిగిన మాటలకి ఏటికి బాబా సమాధానం చెప్పలేదు. అల్లా మాలిక్ అన్నారు అంతే. అయితే ఈ లాస్ట్ ఎండింగ్ కూడా కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. బాబా ఆయన గురించి అడిగితే చెప్పే మాటలు ఇవన్నమాట.
అంటే ఆల్మోస్ట్ ఇంకా భగవంతుడితో సమానం అయిపోయారు కదా! నేను భగవంతుడి బానిసని. ఆ భగవంతుడే నా యజమాని. బ్రహ్మమే నా తండ్రి. మాయ నా తల్లి. ఆ ఇద్దరి కలయిక వల్లనే నేను ఈ దేహం ధరించాను. శరీరంలోనే కాక అంతటా నేనున్నాను. సర్వ జగత్తులోనూ ఉంది నేనే. నా ఆజ్ఞ లేకుండా గాలి కూడా వీయదు. నాకెవరి మీద కోపం రాదు. భగవంతుడికి ఎవరి మీదైనా కోపం వస్తుందా? అంటే మనిషి పుట్టుక గురించి కొంచెం జ్ఞానం ఇక్కడ ఇచ్చినట్టుంది. బ్రహ్మము నా తండ్రి. అంటే భగవంతుడు నా తండ్రి. మాయ నా తల్లి. ఈ శరీరం అనేది మాయ కదా! అది ఈ భగవంతుడు, మాయ కలయిక వల్ల నేను పుట్టాను. ఈ వరల్డ్ మొత్తం నేనే ఉన్నాను. నా ఆజ్ఞ లేకుండా ఏది జరగదు. నాకెవరి మీద కోపం రాదు. ఎందుకంటే భగవంతుడికి ఎవరి మీద కోపం రాదు. ఓకే ఫ్రెండ్స్, మన చదువు సైన్స్ని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి? ఇక్కడ అన్నీ పెద్ద పెద్ద పదాలు తగులుతున్నాయి. అంటే పూర్వపు రోజుల్లో మన ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని ఇక్కడ ఎవోక్ చేసినట్టుంది. ఇప్పటికీ బ్రహ్మంగారి గుహ అవి ఉన్నాయి కదా, 400 సంవత్సరాల క్రితం బ్రహ్మంగారు. మన భారతదేశంలో ఎక్కువ గుహలు ఉంటాయి. అక్కడ ముళ్ళు ఋషులు తపస్సులు చేసుకుంటూ ఉంటారు. అంటే ఏకాంతంలో తపస్సు చేసుకుంటూ భగవంతుని కొలుచుకుంటూ ఉంటారు. అలాంటి భారతదేశంలో మనం పుట్టడం మన అదృష్టం అనుకోవచ్చు. భారతదేశంలో ఎక్కువ డివోషన్కి ప్రాధాన్యత ఇచ్చారు పెద్దవాళ్ళంతా. సైన్స్తో ప్రతిదీ మనం గమనించలేం. విజ్ఞానం ఎక్కడి నుండి పుట్టింది? జ్ఞానం నుండే కదా విజ్ఞానం వచ్చింది. సైన్స్కి ఇవేం తెలియదు. మెడిటేషన్ అంటుంది. ధ్యానం అంటే మెడిటేషన్ ఎందుకు అంటే మైండ్ ప్రశాంతత కోసం అంటుంది. మానసిక ప్రశాంతత కూడా ఉండాలి. మనం నిద్రపోయినా రెస్ట్ తీసుకున్నా మైండ్ పీస్ఫుల్గా అవుద్ది. మెడిటేషన్ చేసుకుంటే మంచిదే అని చెప్తుంది యోగా. అంతవరకే. అంతేగాని యోగా ద్వారా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవచ్చు, నేచర్ మన కంట్రోల్లోకి వస్తుంది, మనమే భగవంతుడిగా మారిపోతాము, ఇవన్నీ సైన్స్ చెప్పదు. మూఢనమ్మకాలను పక్కన పెట్టాలి. ఇందులో మూఢనమ్మకం అనేది ప్రస్తావన ఎక్కడొచ్చింది? మూఢనమ్మకం అంటే మనకి ఎప్పుడు మనం ఏదైనా కనుక బ్లైండ్గా బిలీవ్ చేయడం, అంటే ఆధారాలు రుజువులు లేకుండా నమ్మడం, అలాంటి మూఢనమ్మకాల్లోకి వస్తాయి. ఇక్కడ ఏంటి, చిన్న పిల్లోడు వచ్చాడు, 16 ఏళ్ళ పిల్లోడు వచ్చాడు, సర్వం తెగించినట్టున్నాడు, ధ్యానం చేసుకుంటున్నాడు. ధ్యానం చేసుకుంటే తప్పే ఉంది? ఎవరైనా ఏదైనా అడిగితే ఇన్ఫర్మేషన్ ఏం చెప్పట్లేదు, భగవంతుడు నా యజమాని అని చెప్తున్నాడు అంతే. అంతలో ఊర్లో జాతర స్టార్ట్ అయింది. వెళ్ళి చూస్తే ఒకరికి ఒంట్లో పూనకం వచ్చినట్టుంది. అది సైన్స్ అయితే వాటిని నమ్మదు. దేవుడు ఒంట్లోకి వస్తాడు అంటే నమ్మదు సైన్స్ అయితే. మామూలుగా అయితే మనం చూస్తూ ఉంటాం, కాసేపు ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అలా వచ్చినట్టు మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. సో కానీ అక్కడ మ్యాటర్ ఇంపార్టెంట్. ఆ ఒంట్లోకి ఆయన రావడం ఏంటి, ఖండోబా వీరభద్రుడు రావడం ఏంటి, ఆ ప్లేస్కి తీసుకెళ్ళడం ఏంటి, అక్కడ రాతిని తొలగించడం ఏంటి, భూగృహం బయటపడడం ఏంటి, ఊరు జనమే ఆశ్చర్యపోయారు. సో ఇది అందరి ముందు జరిగింది, ఏదో 4 గోడల మధ్యలో జరిగింది కాదు. ఈ విషయం అంతా హేమాది పంత్ గారు సేకరించి ఇక్కడ పొందుపరిచారనమాట పుస్తకంలో, బాబా సచ్చరిత్ర అనే పుస్తకంలో. దాని ద్వారా మనం తెలుసుకోగలిగాం. థ్యాంక్స్ టు హేమాది పంత్ గారు. ఈ వీడియో మాత్రం నేను బాబాకి డెడికేట్ చేస్తానన్నా కదా. ఎందుకోసం అంటే ఈ ఒక్క వర్డ్ కోసం, అల్లా మాలిక్ అంటే భగవంతుడే యజమాని అని అర్థం. అంతేగాని బాబాకి హిందూ ముస్లిం అని పేరు పెట్టద్దు. నేను భగవంతుడి ప్రతిరూపం అన్నట్టు బాబా చెప్పడం జరిగింది. సో భగవంతుడికి కులాలు మతాలు లేవు. ఓకే ఫ్రెండ్స్, ఆల్వేస్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.